హలో హాయ్ అందరికీ. ఈరోజు నేనైతే అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేనైతే కట్ చేశాను, ఆయిల్లో కూడా వేస్తున్నాను. చూడండి, ఇలా మనం చిప్స్లా వేపుకునేదాన్నే ఫ్రై కింద చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మనకి కరకరలా సేమ్ బయట కొనుక్కునే చిప్స్ లాగా అయితే వేపుకోవాలి. అలా వేపుకునేదాన్ని ఒక టబ్లోకి అయితే తీసేసాను. నేను మసాలా దినుసులు అయితే రెడీ పెట్టుకున్నాను. చక్కగా పుట్నాలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఎల్లుల్లిపాయలు కూడా వేసాను. దానికోసం 2 కేజీలు ఉల్లిపాయలు అయితే కట్ చేశాను. ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని చూడండి, ఖాళీగా ఉంటుంది ఎందుకని పక్కన కూడా నేను పప్పు వంకాయ అయితే చేసేసాను ఫ్రైలోకి. చూడండి, మనకు ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి బాగా. అందులో పల్లీలు ఇంకా అరటికాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మన కింద పల్లీలు అనేది మాడిపోకుండా వాటిని పైనుంచి కిందకి ఇలా కలుపుతూనే ఉండాలి. అలా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే అది కింద అనేది మాడొచ్చేస్తుంది, పల్లీలు మాడిపోతాయి. ముఖ్యంగా సిమ్లో పెట్టుకొని చేయాలి. చూడండి, దీనికోసం నేను ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, అంచూర్ పౌడర్ కూడా వేసుకున్నాను. అవి మాడిపోకుండా శుభ్రంగా పైనుంచి కిందకి శుభ్రంగా కలుపుకోవాలండి. అలా కలిపితే మొత్తం ఫ్రై అంతా కూడా కలిసిపోతుంది మనకి. చూడండి, ఎక్కడ మాడు పట్టకుండా కలుపుకోవాలండి. మాడు పట్టిందంటే స్మెల్ వచ్చేస్తుంది, తినడానికి కూడా పనికిరాదు. మనం చేసే పని నీట్గా ఉండాలండి, కలుపుకోవాలి నీట్గా. చూడండి, ఇందాక నేను పుట్నాల పొడి ఆడాను కదా, ఈ పుట్నాల పొడి అనేది అందులోకి యాడ్ చేసేసాను. ఇప్పుడు ఒక 2 నిమిషాల్లో కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది ఇడ్లీలో కూడా బాగుంటుందండి. ఇప్పుడు నేను చూపించిన పొడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది నాకు చిన్న వంట కాదు కాబట్టి మీకు కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాను, లేకపోతే నాకు చాలా టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.